నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రముఖ సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి గారిని పోలీసులు అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల క్రిందట నమోదైన ఓ కేసులో పోలీసులు బుధవారం రాత్రి 8:30 గంటల సమయంలో ఆయన్ను అరెస్టు చేశారు. హైదరాబాదులోని రాయదుర్గం మై హోమ్ బూజా అపార్ట్మెంటులోని ఆయన నివాసానికి వెళ్లిన ఓబులవారిపల్లె పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పోసాని కృష్ణమురళి అరెస్టు సందర్భంగా బుధవారం రాత్రి అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసులకు ఆయన ఏమాత్రం సహకరించలేదని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. ఓబులవారిపల్లె పోలీసులు హైదరాబాదులోని రాయదుర్గం పోలీసుల సహకారంతో పోసాని ఇంటికి చేరుకోగా పోలీసులను చూసి ఆయన ఉలికిపాటుకు గురయ్యారు. తాము ఏపీ పోలీసులమని, అక్కడ నమోదైన కేసులో అరెస్టు చేయడానికి వచ్చామని చెప్పగా పోలీసులని పోసాని గారు అడ్డుకున్నారు. వారితో వాగ్వాదానికి దిగారు. మీరెవరో నాకు తెలియదు, నేను మీతో ఎందుకు రావాలంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పేసి ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాల్సి ఉంది. నోటీసులు పంపితే ఆరోగ్యం కుదురు పడ్డాక పోలీసుల ఎదుట హాజరవుతానంటూ చెప్పి పోసాని గారు తెలిపారు. కానీ తాము చట్ట ప్రకారమే అరెస్టు చేయడానికి వచ్చాము, సహకరించాలని పోలీసు వారు కోరడం జరిగింది. మా ఇంట్లోకి మీరు ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. అరెస్టు చేయాల్సి వస్తే తాము ఎక్కడికైనా వస్తామంటూ పోలీసులు సమాధానం ఇవ్వగా వారిపైన పోసాని గారు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని చెప్పి పోలీసు వారు తెలిపారు. ఎట్టకేలకు నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి గారిని ఆయన యొక్క నివాసంలో పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అలాగే ఆయన్ను ఈ రోజు రాజంపేట కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం అందుతూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.